ఎవరైతే సివిల్స్ సాధించాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ ప్రిపరేషన్లో చాలా హంబుల్గా ఉండండి. ఆ ఆరోగెన్స్ అనేది పెంచుకోవద్దు. ఫస్ట్ నేను అది చెప్తానండి. రెండోది ఏంటంటే మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మన ఫ్రెండ్స్తో చాలా టైం గడుపుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు చాలా సెలెక్టివ్గా ఉండాలి. వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాలి. మన ప్రిపరేషన్ చూసి వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసి నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ నేను చదువుకుంటూ చూసి వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు అన్నట్టు. అలా ఉండాలి అన్నట్టు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అని అనుకుంటానండి. మూడోది ఏంటంటే ఎప్పుడు వివేకానంద గారు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా లక్ష్యాన్ని అనుకుంటామో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రతి నరంలో అదే లక్ష్యం ఉండాలి. ఎప్పుడు చూసినా అదే థాట్ సైడ్ ఉండాలి. సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను సివిల్స్ క్లియర్ చేయాలి. అదే 6 years వరకు నేను అదే అనుకున్నాను. సో అదొకటే అని అనుకోండి. ఒక లక్ష్యాన్ని మీరు అనుకుంటే దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఎంతైనా శ్రమిస్తే వస్తానే అనుకోండి. నా జర్నీ కూడా చూడండి, చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, కానీ స్టిల్ నాకు 60th ర్యాంక్ రావడం అనేది ఒక విధంగా నేను పెట్టిన ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని అనుకుంటాను. మోరోవర్ నాలుగోది ఏమనుకుంటానంటే అండి, ఎంత దూరమైనా కానీ ఏదో ఒక రోజు దేర్ ఈస్ ఆల్వేస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని అనుకుంటాను. స్టార్టింగ్లో కొంచెం బాధేస్తుంది, ఏం కాదు, కానీ మీరే ఈ బోరింగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి అని నేను కన్సైజ్గా చెప్తానని